కనకరాజు సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉందన్న, సూపర్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. ఫ్యాన్స్ గా అయితే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. పుట్లో చేపెడితే ఒక డైలాగ్ వస్తుంది, ఫ్యాన్స్ కావాల్సింది అదే కదా. కొండాపూర్ సెవెంత్ వెళ్ళకి వెళ్తున్నాం అండి ఇప్పుడు. రచ్చరంబోలా గుడ్ మూవీ. మొత్తం మైండ్ తో ఆలోచించాలి, మొత్తం హిప్నోటిజం అంతా కూడా ఇంక్లూడెడ్. లవ్ అంతా లవే. ప్రభాస్ ని ఫన్ యాంగిల్ చాలా బాగా చూపించారు. నేను ప్రభాస్ ఫ్యాన్, చాలా బాగుంది. భయ్యా సినిమా ట్విస్ట్ ఇరుకం. దీని అమ్మ దోల. ఇంకా సినిమా అయితే ఇంకొకరంటే హిట్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా దోలకుంటే పార్ట్ కూడా ఉంది. దోల ఇంకా మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సరదాగా ఉంది, కామెడీ అది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే పీక్స్, చాలా బాగా తీసాడు క్లైమాక్స్. చూడండి, అందరూ తప్పకుండా రండి. పిల్లలకి అంత భయంగా ఏమి ఉండదు, ఫ్యామిలీ అంతా రావచ్చు. కాకపోతే మొత్తం మైండ్ తో ఆలోచించాలి, మొత్తం హిప్నోటిజం అంతా కూడా ఇంక్లూడెడ్. సో అందరూ ఫ్రెష్ మైండ్ తో రండి, ఏమీ ముందుగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. ఫ్రెష్ మైండ్ తో వస్తే గ్యారంటీ నచ్చుతుంది. గుడ్ మూవీ. బాగుందండి, ప్లాట్ బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ ఎప్పుడులాగానే చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉందన్న, సూపర్ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. కానీ అక్కడక్కడ బిట్లు కట్ చేసినట్టు అనిపిస్తుంది మాకైతే మాత్రం. చిన్న షార్ట్లు మిస్ అయ్యాయి మరి అప్పుడప్పుడు. సరే, ఫస్ట్ హాఫ్ అయితే అంత అనిపించట్లేదు, కానీ సెకండ్ హాఫ్లో ఏమో ఉంటుంది అనుకుంటున్నాం. చాలా సీన్స్ కూడా కట్ చేస్తారు మూవీలో. సో మూవీ అయితే యావరేజ్. నాకైతే నచ్చలేదండి. మేము ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చింది. ఇది అసలు అలాంటి హీరోకి ఇలాంటి మూవీ ఇచ్చారంటే కొద్దిగా ఇష్టంగా చూడలేకపోయాం మేము. ఫ్యాన్స్ గా అయితే చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. కాకపోతే మార్పు చేసింది ఏంటంటే కొన్ని ట్రైలర్లు ఇచ్చిన సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ తీస్తాడు. మెయిన్లీ పుట్లో చేపెడితే ఒక డైలాగ్ వస్తుంది, అది తీసాడు. అది తీసేస్తే ఎందుకు చూస్తాడు? ఫ్యాన్స్ కావాల్సింది అదే కదా. పార్ట్ 2 ఎవరికి కావాలి? మొత్తం అంతా కలిపి ఒక సినిమాలో తెస్తే చాలు కదా. ఫ్యాన్స్ నచ్చేయడం కాడు ఆవిడ. అదే ఫ్యాన్ గా చెప్తున్నాను నేను. మారుతి చేసింది అయితే చాలా తప్పు. చెప్తున్నాను. ప్రభాస్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏ హీరో అయినా సరే ఏ హీరో సినిమా అయినా చూస్తాం అందరం. అలాంటప్పుడు ట్రైలర్లో చాలా మంచి సీన్ అది. అలాంటి మంచి సీన్ తీసేసి సినిమాలు ఇలాంటి వేస్ట్ సీన్లు పెట్టడం వేస్ట్. సినిమా చాలా లాగ్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ వాల్యూస్ చూపించారు ఆయన. కాకపోతే ఆ స్టాండర్డ్ ఏదైతే మావాడు చెప్పాడు అది కానీ పెట్టుంటే ఇంకొంచెం హైప్ కనిపించింది సినిమాలో. పార్ట్ 2 పెట్టాడు కదా, పార్ట్ 2 కూడా ట్రైలర్లో రివ్యూ చేసే బదులు సస్పెన్స్ రివీల్ చేసి ఉంటాయి, ఇంకా హైలైట్గా ఉంది. అలాంటి చిన్న మిస్టేక్స్ చాలా ఉన్నాయి. మారుతి మొన్న ఈవెంట్లో చెప్పాడు, సినిమా చూసిన తర్వాత డైరెక్ట్గా ఇంటర్డ్రెస్ రమ్మని. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాం అందరం. కొండాపూర్ సెవెంత్ వెళ్ళకి వెళ్తున్నాం అండి ఇప్పుడు. రచ్చరంబోలా బాగుంది సినిమా, అసలు తగ్గింది, బాగానే ఉంది సినిమా. సినిమా అయితే బాగుంది. కొన్ని సీన్స్ కట్ చేస్తాడు, అవి కూడా అంటే ఇంకా ఎక్సలెంట్గా ఉందన్న. సినిమా అయితే చాలా బాగుంది. లవ్ అంతా లవే. ప్రభాస్ ని ఫన్ యాంగిల్ చాలా బాగా చూపించారు. బాగుంది, డైరెక్షన్ బాగుంది. అదే అంటే మారుతిని మించి ఉంది. బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. నేను ప్రభాస్ ఫ్యాన్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది, నాకు నచ్చింది. మ్యూజిక్ బాగుంది అండ్ కొంచెం పాటలు ట్రై చేయొచ్చు, బట్ మ్యూజిక్ బాగుంది. అండ్ కొంచెం తలైవా ఫీల్ తీసుకొచ్చాడు, తెలుగు తలైవా. సూపర్ గుడ్, అసలు చాలా బాగుంది. క్లైమాక్స్ అసలు చాలా బాగుంది. ఆ విజువల్ క్రియేటివిటీ ఏంటి, కొత్త టెక్నాలజీ యూజ్ చేశారు, ఏ యూజ్ చేశారు, వెరీ సూపర్ గుడ్, అసలు చాలా బాగుంది. క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది ఒక విజువల్ క్రియేటివిటీ అన్న, విజువల్ ఫన్. అసలు ఇటువంటి ఎఫోరియా ఇంతవరకు ఏ మూమెంట్లో కూడా లేదు అసలు. ఐ మీన్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, ఎనీ మూమెంట్లో ఇటువంటి క్రియేటివిటీ లేదు అసలు. వెరీ గుడ్ అసలు. మూవీ అంతటికి హైలైట్, 20 minutes హైలైట్. భయ్యా సినిమా ట్విస్ట్ ఇరుకం. దీని అమ్మ దోల. ఇంకా సినిమా అయితే ఇంకొకరంటే హిట్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఇంకా దోలకుంటే పార్ట్ 2 కూడా ఉంది. దోల ఇంకా ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, మ్యాడ్ ఉంది, బాగా తీసారు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. చాలా బాగుంది సినిమా. 100 days పక్క. రాజాసాబ్ కదా, ప్రభాస్ కదా, అది కాక ఆ హైట్కి, ఆ ఫేస్ కట్కి, ఆ గ్లామర్కి ఎవరైనా డబ్బులు ఇచ్చేసి రావాలంతే. కొత్తగా ఉంది, కొంచెం ప్రాక్టికల్గా బాగుంది. ఆ పాత సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం కొత్తగా తీసాడు, కానీ చాలా బాగుంది. తమ్మని మ్యూజిక్ గురించి స్పీకర్లు బద్దలైపోవాలి లోపల. సూపర్ అన్న, సినిమా మటుకు బాగుంది. పక్క
ప్రభాస్ అంటే ఎక్కడో అనుకున్నాం, అసలు అంత అనిపించలేదు. చాలా డిసప్పాయింట్మెంట్. ప్రభాస్ అయితే న్యాయం చేశాడు, సినిమా పరంగా అయితే సినిమా కాదు. ప్రభాస్ అయితే చాలా బాగా న్యాయం చేశాడు, ఎందుకంటే ఆ లుక్స్, ఆ రొమాన్స్, పాత ప్రభాస్ని చూసాం. సినిమా అయితే ప్రభాస్ వల్ల ఇంకా నిలబడింది.